దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో మన ప్రియులు పోస్పో ప్రసాద్ గారు, అదే రీతిగా సత్యవతి గారి యొక్క మరి కుమార్తె, ఆమె కలిగినటువంటి అనారోగ్యాన్ని నుంచి దేవుడు ఆశ్చర్యకరంగా విడుదల చేసి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మరి కృతజ్ఞత కూడిక కలిగి ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే పొందినటువంటి ప్రతి మేలును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఎందుచేతంటే ఆయన మనం గొప్పవాళ్ళమని లేకపోతే లోకస్తుల కంటే కూడా పైన ఉన్నటువంటి వారు అని ప్రేమించలేదు, కానీ ఎందుకు పనికి రాకుండా మరి ధ్యానస్థితిలో ఉన్నటువంటి మనందరి కొరకు తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయన ప్రశస్తమైనటువంటి రక్తములో మనందరినీ కూడా శుద్ధీకరించుకొని మరి ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలని ఇలాంటి మరి ఏర్పాటు మన కొరకు చేశాడు. అయితే మనకు వచ్చేటువంటి అనారోగ్యాలు కూడా మరి దేవుని యొక్క నామం మహిమపరచబడటానికే వస్తూ ఉంటాయి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగని చెప్పేసి లోక పద్ధతి ప్రకారంగా బ్రతుకుతూ ఆయా రకాల వ్యాధులు తెచ్చుకోవడం కాదు, కానీ మన దేహాన్ని దేవునికి ఆలయంగా మనం బాప్తిసం తీసుకున్నటువంటి దినాన్ని సమర్పించుకున్నాం. అది మనం ప్రతి దినము కూడా జ్ఞాపకం పెట్టుకొని ఈ దేహాన్ని దేవాలయంలాగా మరి శుద్ధి కలిగినటువంటి రీతిలో ఉంచుకోవాలి. ఈ దినం మరి కొన్ని దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మన సహోదరులు చదివినటువంటి వాక్య భాగంలో, అనగా కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి, లేనటువంటి వారు మరి వినాల్సిందిగా ప్రేమతో కోరుతా ఉన్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు రాజైనటువంటి దావీదు భయంగా దేవుని దగ్గర మరి మొరపెట్టుకుంటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆయన యొక్క వేదన అనేక రీతులుగా మరి చెప్పుకుంటూ ఈ 30వ అధ్యాయం అంతా కూడా తనకున్నటువంటి బాధలు, వేదనలు, కష్టాల గురించి చెప్పుకుంటా ఉన్నారు. ఈ 2వ వాక్యంలో ముందుగా ఆయన దేవుని నామాన్ని మహిమపరుస్తూ 2వ భాగంలో అంటాడు, నాకు వచ్చినటువంటి వ్యాధులలో లేక నాకు వచ్చిన కష్టాల్లో, నాకు వచ్చినటువంటి ప్రతి ఇబ్బందిలో కూడా నీవు నాకు చాలిన దేవుడిగా ఉండి నన్ను స్వస్థపరిచావు అనేటువంటి ఒక కృతజ్ఞత దేవునికి చూపిస్తా ఉన్నాయి. దావీదు మహారాజు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా ఆయన ఖచ్చితంగా గెలిచేవాడు. ఎందుకంటే దావీదు నైపుణ్యం కలిగినటువంటి యుద్ధ వీరుడు. ఆ నైపుణ్యం వెనుక దేవుని యొక్క హస్తం దావీదుతో ఉంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు రాజు అయింది. మరి తన యొక్క రాజ్యం బహుగా విస్తరించిపోయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రము కూడా మరి గర్వం లేకుండా దేవుని ఎదుట తను తగ్గించుకుని ఆయన యొక్క పనిలో నమ్మకత్వాన్ని చూపినటువంటి వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకంలో దావీదు గొప్ప రాజు, యేసుక్రీస్తు వంశావళికి మూల పురుషుడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయాన్ని కట్టడానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా ఎవరిని అడిగితే వాళ్ళని పైకొని డబ్బులు తీసుకోకుండా మరి ఆయనకు చేరవేసేటువంటి వారు. ఇలాంటి శ్రేష్టమైనటువంటి మరి కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుని ఎదుట దావీదు నిరంతరము కూడా తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే దావీదు గారు ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన కాకుండా మరొక సందర్భంలో అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తా ఉన్నాడు అంటా ఉన్నాడు. అనగా దేవుని ఎదుట తన రాచరికాన్ని ప్రక్కన పెట్టాడు. దేవుని ఎదుట తనకున్నటువంటి ఆ యొక్క మరి ఆ శౌర్యాన్ని ప్రక్కన పెట్టి
తను తాను బహుగా తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా దావీదు చేసేటువంటి మరి గొప్ప ప్రార్థన ఏంటంటే, ఒకసారి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వాక్యం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఒప్పుకోలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయనకి లోటు లేదు, ఆయనకు లోటు లేదు. ప్రతి దినము కూడా దావీదు తన యొక్క భోజనం బల్ల దగ్గరట, ఆయన ఆ భోజనం బల్ల దగ్గర ఇది బల్ల అనుకుంటే, ఈ ప్రక్కన ఆయన అక్కడ కూర్చుంటే మరి వందలాది మంది అట్లా చుట్టూ కూర్చొని ఆహారం తినేటువంటి వారు. అంతేకాదు, దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, మెఫీబోషెతు అనేటువంటి మరి ఆ యొక్క సౌలు మనవణ్ణి, సౌలు యొక్క వంశావళిలో ఉన్నటువంటి మెఫీబోషెతు అనేటువంటి వాడిని తన బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని ఆహారానికి అంత సామర్థ్యం కలిగినటువంటి మరి దావీదు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటే, నా దోషమును కప్పుకొనక. మనం చేయాల్సిన పని అదే. మనం సాధారణంగా చేస్తూ ఉంటాం ఏంటంటే, దోషాలన్నింటినీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టేసుకొని ఎంతసేపు దేవుని దగ్గర నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడుగుతాం తప్ప మన దోషం ఏంటో మనం ఎరగకుండా బ్రతికేస్తూ ఉంటాం. దావీదు ఈ సందర్భంలో మనకు ఒక మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. రాజయ్యుండి కూడా, దేవా నా దోషాన్ని నేను కప్పుకోకుండా నీ దగ్గర అడుగుతా ఉన్నాను. ఎక్కడట? నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు అనుకుంటుని. చివరిలో అంటా ఉన్నాడు ఏంటంటే, నా పాపదోషాన్ని నీవు పరిహరించావు, నా పాపములన్నీ కూడా నీవు క్షమించినటువంటి వాడుగా నడుగుతా ఉన్నాడు. నిజమే, వాక్యం తెలియజేస్తా ఉంది, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అందుకే దావీదు గారు అంటాడు, నీవు నన్ను స్వస్థపరిచితివి. మనం అనుకుంటాం ఆయన రాజు గారు, వాళ్ళంతమంది వైద్యులు ఉంటారు. నిజమే, వైద్యులు ఉన్నారు, మహారాజే. కానీ ఆయనకు ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి రోగం కాదు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. శరీర సంబంధంగా ఆయన కొన్ని సందర్భాల్లో ఒకవేళ రోగిగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రార్థన దేనికి చేస్తా ఉన్నాడంటే, తన ఆత్మతో తాను చేసినటువంటి పాపము కొరకు నా దోషాలన్నీ క్షమించు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, నేను చేసినటువంటి ప్రతి దోషాన్ని కూడా నీవు క్షమించావు, నీవు నన్ను స్వస్థపరిచితివి అంటా ఉన్నాడు. అనగా అక్కడ స్వస్థపరిచాడా లేదా ఇంకా కనిపెడదాం అనుకోవటం లేదు. ప్రార్థన చేశాడు, ముగింపులో నీవు నన్ను స్వస్థపరిచేస్తావు అనేటువంటి ఒక దృఢమైనటువంటి మరి సంకల్పాన్ని దావీదు గారు వ్యక్తం చేస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే, దావీదుకు ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన, మంచి ఉద్దేశము. దావీదు మరి దేవుని చేత గొప్ప సాక్ష్యం పొందినటువంటి వాడు. 2 మాటలు ఏమిటంటే, నా చిత్తానుసారుడైన మనుష్యుడు అంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి, అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యంలో పౌలు గారు జరిగిపోయినటువంటి ఆ యొక్క చరిత్రను తీసుకొచ్చి అక్కడ మరి ఉన్నటువంటి పెద్దలందరి ముందు కూడా చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క మహత్తును గురించి గొప్ప మాటలు చెప్తా ఉన్నాడు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎలాంటి వాడట? అతడు నా ఇష్టానుసారుడైన, అంటే నేను ఏ మార్గం చూపిస్తే ఆ మార్గంలో వెళ్తాడు, నేను ఏం చెబితే అదే చేస్తాడు తప్ప దాన్ని మించి చేసేటువంటి వాడు కాదు. గొలియాతును సంహరించేటువంటి సందర్భంలో కూడా దావీదు మరి దేవుడే చూసుకుంటాడు అంటూ ఒక చక్కటి మాట అంటాడు అక్కడ. ఏంటమాట? యుద్ధము యెహోవాదే. ఆయన నా పక్షంగా వ్యాజ్యమాడతాడు శత్రువుతోటి, ఆయన నా పక్షంగా మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప నమ్మిక ఉంది. కాబట్టి దేవుడే స్వయంగా దావీదు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు.
ఏమిటా సాక్ష్యం? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. దేవుని చిత్తానుసారంగా ఉండేటువంటి వారట దావీదులాగా ఈ లోకంలో అభివృద్ధి చెందుతారు. పాపాన్ని ఒప్పుకునేటువంటి వారు వారి యొక్క ఆత్మను పరిశుద్ధపరుచుకొని దేవుని ఎదుట మరి నిలబడగలిగేటువంటి ఒక మంచి పాత్రగా ఉంటారనేటువంటి మరి సత్యాన్ని దావీదుకు దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ద్వారా ఈ రాత్రి మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుచేత దావీదు మరి నా చిత్తానుసారుడైన మనుషుడిని దేవుడు చెప్తా ఉన్నాడో తెలుసా? దావీదు బాల్యం నుంచి కూడా తన తండ్రి లోబడి అప్పగించినటువంటి పనిలో నమ్మకత్వాన్ని చూపినటువంటి వాడుగా ఉన్నాడు. యవన ప్రాయములో మరి యుద్ధభూమికి వెళ్ళి దేవుని మీదే తన భారాన్ని వేసి అప్పటిదాకా గజగజలాడిపోతా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు గొలియాతును చూసి అలాంటి సందర్భంలో యుద్ధం చేసేటువంటిది నేను కాదు, నా పక్షంగా నా దేవుడు చేస్తాడు, యెహోవాయే చూసుకుంటాడు, ఆయనే యుద్ధం చేస్తాడు, ఆయనే నా పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన రాజ్య విస్తరణలో కూడా మరి ఒక గ్రంథకర్త దావీదు గురించి రాస్తూ ఒక మాట చెప్తా ఉంటాడు. ఏంటంటే దావీదట యుద్ధానికి వెళ్లే ముందు దేవుని దగ్గర కనిపెట్టి వెళ్ళేవాడట. ఏం చేసేవాడు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర కనిపెట్టి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఖచ్చితంగా గెలిచేవాడు. అయితే దేవుని దగ్గర కనిపెట్టకుండా యుద్ధానికి వెళ్లకుండా ఇంటిలో ఉండి తప్పులో పడిపోయాడు. అంతే కదా? అది నేను పూర్తిగా మీరు మరి వివరించింది కానీ సమయం ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, తన పాపం ఏంటో తను తెలుసుకొని నా దోషాన్ని క్షమించు, నా పాపమును క్షమించు. ఒక క్రైస్తవ విశ్వాస జీవికి, ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మనం ఏంటో మనం గ్రహించుకోవాలి ముందు. ఎందుకంటే నా హృదయంలో ఏముందో మీకు ఎవరికీ తెలియదు, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. మనందరం కూడా కేవలము ఈ వాక్యం ద్వారా మాత్రమే నడిపించబడాలి. మన హృదయ రహస్యాలను ఎరిగినటువంటి ప్రభు దగ్గర మాత్రమే మన యొక్క మరి వేదన చెప్పుకున్నా, మన సంతోషాన్ని చెప్పుకున్నా, మనం పొందినటువంటి ఆ మేలుకు కృతజ్ఞత చెప్పుకున్నా మన దేవుని దగ్గరే చేసుకోవాలి తప్ప ఇక బయట ఎక్కడ కూడా మనం చెప్పాల్సిన అవసరము లేదు. కానీ తప్పు చేసి క్రైస్తవ విశ్వాసులను చెప్పుకుంటూ తప్పులు చేసి దాన్ని ఒప్పుకోకుండా బ్రతికేస్తే గనక దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఇలాంటి పబ్లిక్ గా ఉన్నటువంటి లేక సమాజంలో నిలబెట్టి మనం తప్పు ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాడు. దావీదుకి జరిగింది అదే. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, బాల్యములో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రవర్తించాడు. యవనస్తుడిగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రవర్తించాడు. వయసు పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి సౌలు ఆయనను అనేక మార్లు చంపాలని ప్రయత్నం చేసిన సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? సౌలు కుటుంబంలో నేను సహాయం చేయడానికి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగుతాడు తన పనివాళ్ళని. అడిగితే పనివాడు వచ్చి చెప్తాడు, ఏమని? అయ్యా అందరూ చచ్చిపోయారు కానీ ఒకే ఒకడు ఉన్నాడు, మెఫీబోషెత్ అనేటువంటి వాడు. ఈ మెఫీబోషెత్ అనేటువంటి వాడు కుంటివాడు, వాడు నడవలేడు. అంటే ఇప్పుడు దావీదు గారికి ఆ ఉన్నటువంటి శేషాన్ని కూడా చంపేయడానికి అవకాశం దొరికింది కదా, కానీ చంపలేదు. ఆ మెఫీబోషెత్ నా దగ్గరికి తీసుకుని వస్తే అతను అంటాడు, ఏమంటుంటే మెఫీబోషెత్ అంటా ఉన్నాడు దావీదు దగ్గర, నేను కుక్క వంటి వాడిని అయ్యా నీ ఎదుట. ఎంత తగ్గించుకున్నాడో చూసారా? కాబట్టి ఆ తగ్గింపును బట్టి దేవుడు దావీదుకు ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన ఇచ్చాడు. ఏంటి? అయ్యా నీ జీవిత కాలం అంతా కూడా నా బల్ల దగ్గరే ఉండి నువ్వు ఆహారం తీసుకో. నీ యొక్క తాతగారికి నీ తండ్రికి ఉన్నటువంటి స్వాస్థ్యాలన్నీ కూడా నీకై ఇచ్చేస్తున్నాను. వాటన్నిటినీ కూడా నీ ద్వారా నీ ప్రజల కొరకు, నీ యొక్క జాతి కొరకు జాగ్రత్త చేసుకొని ఒక ఆశీర్వాదాన్ని అక్కడ దావీదు ప్రకటిస్తా ఉన్నాడు. ఇది దేవుని చిత్తం. ఏంటా చిత్తం? రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట తెలియజేయబడతా ఉంది. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారం పెట్టు,
దప్పికొని ఉంటే అతనికి దాహమి. శత్రువును ప్రేమిస్తా ఉన్నాడు దావీదు. అందుచేత ఇవాళ దావీదు ఆయా రకాలైనటువంటి చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ కూడా దావీదును మనం జ్ఞాపకం చేసుకుని ఒక మాదిరిగా ఉంచుకోవడానికి కారణం ఏంటంటే, బాల్య దినాల్లో కానీ యవన ప్రాయంలో కానీ రాజ్యంలో రాజుగా పరిపాలన చేసేటప్పుడు కానీ మరి తర్వాత కూడా మరి మరణించే వరకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి తన యొక్క ఆత్మలో ఏమైతే పాపం ఉందో ఆ పాపమంతా కూడా తీసివేయి దేవాన్ని ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా దావీదు ఉన్నాడు. అలాంటి ప్రార్థన ఈ దినాన మరి మనం కూడా చెయ్యాలి. ఎందుచేతంటే దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించి ఆదాముని పిలిచి అంటా ఉన్నాడు. చూడండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 31వ వాక్యంలో ఆయన సంతోషపడతా ఉన్నాడు. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనపడేను. మిగిలిన అన్ని దినాలు సృష్టి చేసినప్పుడు ఇది మంచిదిగా కనపడేది, అది మంచిదిగా కనపడేది. ఆయన సంతోషపడ్డాడు. ఉదయమో సాయంత్రం అవగానే ఒక దినం అయిపోయింది అంటా ఉన్నాడు. కానీ 6 దినాలు సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టి అంతా చూశాడు. ఆయన చూసి అంటా ఉన్నాడు ఏమనంటే, అది చాలా మంచిది, అది చాలా మంచిది. చాలా మంచి స్థితిని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. చాలా మంచి మరి విశేషమైనటువంటి దీవెనలు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆ దీవెనలు నిలబెట్టుకోవాలని అంటే దేవుని బిడ్డలారా ఆయనను వెంబడించాలి. మన పితరులు ఉన్నటువంటి ఆ మంచి మార్గాన్ని మనము కూడా మరి అనుసరించి ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలి. ఈ 6 దినాల సృష్టి చేసిన తర్వాత అది చాలా మంచిదిగా చూసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆదాము హవ్వలను సృష్టించి 28వ వాక్యం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 28వ వాక్యంలో దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకుని సమస్తమైనటువంటి దాని మీద కూడా నీకు అధికారాన్ని ఇస్తా ఉన్నాను అని మనతో తయారు చేసుకున్నటువంటి వాడు. మనం కూడా అంతే కదా. తల్లిదండ్రులు ఉంటారు, ఉదయంతా కష్టపడతారు, లేకపోతే వారం అంతా కష్టపడతారు, నెలంతా కష్టపడతారు. ఆ వచ్చినటువంటి ఆ జీతం డబ్బులతోటి లేకపోతే ఆ కూలి డబ్బులతోటి ఏం చేస్తారు చెప్పండి? మంచి పదార్థాలు వండుకొని, నేను ఉదయం నుంచి కష్టపడి వచ్చాను కదా, నాకు బిడ్డలు తినేస్తారండి. తండ్రి తింటాడా? తల్లి తింటదా? తినదు. ఏం చేస్తారు? పిల్లలకి పెడతారు. ఆయన చేతి సృష్టి అయినటువంటి ఆదాము హవ్వకట ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని అంతటిని ఇచ్చేసి 4 రకాల ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. ఏమిటి ఆశీర్వాదాలు అంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిందించండి, సమస్తాన్ని కూడా లోపరుచుకొని దాని మీద మీరు ఏలికలుగా ఉండండి, మీరు పరిపాలకులుగా ఉండండి. ఎంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడండి, ఎంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆధిక్యత మరి ఆదాము నిలబెట్టుకున్నాడా? చెప్పాలి. ఆదాము హవ్వ యొక్క ప్రేరేపణతోటి, హవ్వ సాతాను యొక్క ప్రేరేపణతోటి పాపము చేశారు. సృష్టిని ఉండాల్సినటువంటి వాడు, సంతోషంగా ఆయన ఇచ్చినటువంటి ఆ తోటలో ఉండాల్సినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు తోటలో నుంచి బయటకు నెట్టివేయబడ్డాడు. కారణం ఏంటంటే పాపము చేశాడు. ఈ పాపము చేసింది అక్కడతో ఆగిపోలేదు. ఆదాము చేసిన పాపము ఎవరికి అంటుకుంది? చెప్పాలి. ఆదాము చేసిన పాపం ఎవరికి అంటుకుంది అమ్మా? ఆదాము చేసిన పాపం ఎవరికి అంటుకుంది? ఏది కృతజ్ఞత కూడికనంటే 4 మాటలు మంచి మంచి మాటలు చెప్తాడు అనుకుంటే ఏటి పాపం ఏటి గొడవ ఏటి అనుకుంటున్నారా? చెప్పాలి. ఆదాము చేసిన పాపం ఎవరికి అంటుకుంది అమ్మా? చెప్పాలి. అబ్బే, వీళ్ళు ఎక్కడికో 2000 సంవత్సరాలు దాటేసి వెళ్ళిపోతున్నారు. అలా వద్దు, నాకు వెంటనే కావాలి జవాబు. ఆదాము చేసినటువంటి పాపము వెంటనే ఎవరికి అంటుకుంది? తన కడుపున పుట్టినటువంటి కయీనుకు అంటుకుంది. అవునా కాదా? అవునండి అమ్మా, కాదా? ఇంకెవరికైనా ఉందా అక్కడ?
ఆదాము పిల్లలు ఎంతమంది? మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరే, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, వేరే సంగతి. ఈ ఇద్దరిలో కయ్యను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. చిన్నవాడు దైవ భయంలో పెరిగాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచుకున్నాడు. కానీ పెద్దవాడికి ఆ భయము లేదు, దేవుని అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే కూడా గౌరవం విలువ లేకుండా బ్రతికాడు. ఆ స్థితిని బట్టి ఆదాము హవ్వలు కలిగినటువంటి ఆ పాపము ఎవరికి అంటుకుంది? కయ్యూనుకు అంటుకుంది. ఎలాగంటుకుంది? తమ్ముడి మీద ద్వేషం చూపించాడు, తమ్ముడి మీద కోపపడ్డాడు, తమ్ముడిని చంపేశాడు. దేవుడు అడుగుతా ఉన్నాడు, కయ్యను నీ సోదరుడు ఎక్కడయ్యా? 4వ అధ్యాయం 9వ వాక్యం ఉంటుంది. ఎక్కడంటే, నా సోదరుడికి నేనేమన్నా కావాలి వాళ్ళ? ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు దేవా నువ్వు అనేసి ఎదురు తిరిగాడు. అంటే తన సహోదరుని మీద కోపం ఉంచడమే కాదు, తన సహోదరుని చంపటమే కాదు, ఆయన దేవుని మీద కూడా కోపపడతా ఉన్నాడు. అందుకే అక్కడ దేవుడిని యెహోవా అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకోవా. అంటే కయ్యను ఏం చేయలేదు? సత్క్రియ చేయలేదు, అందుకే పాపం చేశాడు. ఆదాముకున్నటువంటి పాపం ఎవరికి వచ్చింది? కయ్యనుకు వచ్చేసింది. ఆ కయ్యను తర్వాత ఉన్న సంతానం అంతటికి కూడా ఆస్తులైతే లేకపోవచ్చు, కానీ ఆదాము హవ్వలు మాత్రం మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి ఏంటి? పాపం. పాపం. అందుచేతే ఇందాక సహోదరి చెప్పినట్టుగా మనలాంటి వారు కూడా నశించిపోకూడదని యేసయ్య ఈ లోకానికి తన తండ్రి ద్వారా పంపబడి మనందరి కొరకు శిలువ మరణాన్ని పొందినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక దేవుని బిడ్డలారా, గలతీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నారు. చూడండి ఒకసారి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయము. ఏ పంట? ఆదాము పాపం అనే పంట విత్తాడు. తోటలో నుంచి బయటకు వెళ్ళిపోయినా ఆ పాపం ఆయన వదిలిపోలేదు. అది ఎవరు కట్టుకుంది? ఆ పంటనే కోస్తా ఉన్నాడు కయ్యను. కయ్యను సంతానం కూడా దేశదంబరులు అయిపోయి అదే పంట కోసారు. గమనించాలి, తల్లిదండ్రులుగా, కుటుంబీకులుగా, లేకపోతే ఒక గృహస్థులుగా మనం చేసేటువంటి ప్రతి విధమైనటువంటి తప్పు కూడా ఎవరి మీదకి వెళ్తుంది? ఎవరి మీదకి వెళ్తుంది? పక్కింటోడి మీదకి వెళ్తుంది. ఆడు గొడవ ఆడిదే, ఆ కుటుంబమే. ఎవరి మీదకి వస్తుంది దోషం? ఏ కుటుంబంలో యజమానులు తప్పు చేస్తారో ఆ కుటుంబం మీదకే వస్తుంది. అందుకే గలతీ సంఘానికి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. గలతీ సంఘం గొప్ప సంఘం, తెలివైన సంఘం, జ్ఞానవంతులైనటువంటి సంఘం, అనేక రీతులుగా పరిచర్యలో కూడా సహకరించేటువంటి సంఘం. కానీ మోసం చేసేటువంటి స్థితి, పాపం చేసేటువంటి స్థితి. అందుకే అంటా ఉన్నాడు ఆయన, మోసపోకుండా మీరు చేసే ఒకవేళ మీరు రైట్ అనుకుంటా ఉన్నారేమో, మీరు చేసే తప్పు. కాబట్టి మనుష్యుడు దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తుకుంటే, అంటే మంచి పంట తెచ్చుకోవాలన్నా మన చేతిలోనే ఇచ్చాడు దేవుడు, చెడ్డ పంట తెచ్చుకోవాలన్నా మన చేతిలోనే ఇచ్చాడు. గోధుమలు నాటుకోవాలనేటువంటి స్థాయి మనకే ఇచ్చాడు, గురువులు నాటుకునేటువంటి స్థాయి కూడా మనకే ఇచ్చాడు. అందుకే అంటాడు, మనుష్యుడా, మీకా దగ్గర ఉంటాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీ దగ్గర ఉంది, ఎదురుగుండా ఉంది. సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎవరు? మనమే దానికి బాధ్యులుగా ఉండాలి. ఒకవేళ నీవు గనుక దేవుని చిత్తాన్ని ఎరగకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి తప్పులు చేస్తూ నీ జీవితం అంతా కూడా ఆత్మీయంగా నాశనం చేసుకుంటా ఉంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఇంటికి వెళ్ళాలి చదవండి. లేవియాకాండం 26వ అధ్యాయాల్లో ఏ రకమైనటువంటి తెగుళ్ళు వస్తాయో చెప్తా ఉన్నారు. ఈ తెగుళ్ళన్నీ కూడా ఎవరికి వచ్చినాయో తెలుసా? ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలు ప్రజలకు అంటుకుపోయాయి. కారణం ఏంటి? ఐగుప్తీయులు విగ్రహారాధికులు, ఐగుప్తీయులు వ్యభిచారం చేసేటువంటి వారు, ఐగుప్తీయులు దేవుని నామాన్ని దూషించేటువంటి వారు. వాళ్ళతోటి సహవాసం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 425 సంవత్సరాలు వాళ్ళతోటి కలిసిపోయి వియ్యం అందుకొని వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలు నాశనం చేసేసుకుని వాళ్ళకు వచ్చేటువంటి రోగాలన్నీ కూడా వీళ్ళు తెచ్చుకున్నారు.
అయితే ఆయన భయభక్తులు ఉంచేటువంటి వాడు కట ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగాలలో ఏ రోగాన్ని కూడా నీకు నేను రానివ్వనని స్పష్టంగా తెలియనటువంటి దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకుందాం, మనం రోగస్తులుగా ఉండడానికి, మనం పాపంతో మరణించడానికి అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. అయితే మనం చేసేటువంటి పని ఏం చేస్తా ఉన్నాం? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వాక్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వాక్యాల్లో మానవుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందో చెప్తా ఉన్నాడు. నిత్యము తిరుగుబాటు చేయవచ్చు, మీరేళ ఇంకను పట్టబడుదురు. ఇది పాత నిబంధన కాలంలో ఉంది. పాత నిబంధన కాలంలో తప్పు చేశాడంటే దానికి వెనువెంటనే శిక్ష. ఆదాము తప్పు చేశాడు, ఆ వెంటనే తోటలో నుంచి బయటకు తోసివేయబడ్డాడు. ఆదాము తన యొక్క దిగంబరత్వాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. తండ్రి దేవుడు ఆదామును ప్రేమించి మరి ఒక జంతువుని వధించి ఆ చర్మాన్ని శుద్ధి చేసి వాళ్ళిద్దరికీ కూడా మరి ఆ దిగంబరత్వాన్ని కప్పుకునేటువంటి మరి పరిస్థితి ఇచ్చాడు. అందుకే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ. మనం కూడా చేసినటువంటి ప్రతి పాపానికి కూడా దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడు మనందరి కొరకు చనిపోయాడు. యెషయా గారు చెప్తా ఉన్నాడు, మీరు తిరుగుబాటు చేస్తా ఉన్నారు, అందుచేతే ఈ రకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు మీరు పడుతూ ఉన్నారు. తిరుగుబాటు చేసేటువంటి వారికట దేవుడు మరి వాడు బ్రతికుండగానే అనేక రకాలైనటువంటి కష్టాలు పెట్టేస్తూ ఉంటాడు. గమనించాలి. అయితే తిరుగుబాటు చేసేటువంటి వారికి సాతాను యొక్క కాపుదల కూడా ఉంటుంది. అది కూడా గమనించాలి మనం. సాతాను కాపుదల కొంతకాలమే ఉంటుంది, కానీ దేవుని యొక్క పరిశుద్ధత మాత్రం ఈ సాతాను కాపుదలను ఏం చేస్తుంది? తీసి ప్రక్కన పెట్టి పరిశుద్ధమైనటువంటి రీతిలో ఆశీర్వాద ఫలాలు ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతోటే కాదు, ఇది నాన్న ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి మనతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నిత్యము మీరు తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఎందుకు నడినెత్తున్నాడు? అరికాలు మొదలుకొని నడినెత్తనొచ్చు కదా. జబ్బు రావాలంటే దేనితో ఆలోచిస్తాం అమ్మా? చెడ్డ పని చేయాలంటే దేనితో కాలుతో ఆలోచిస్తామా? ఎవరితోటి? మెదడుతో ఆలోచిస్తాం. అందుకే నడినెత్తి నుంచి అరికాలు వరకు కూడా స్వస్థత కొంచెమైనను లేదు. తలలో వచ్చినటువంటి ఆలోచన చేతులను ప్రేరేపిస్తుంది, తలలో వచ్చినటువంటి ఆలోచన నోటిని ప్రేరేపిస్తుంది. ఇక నోటికి గతానికి అడ్డాలు ఉండవు, ఆ గుణింతాలన్నీ మనకే వస్తాయి. చిన్నప్పుడు చదువుకోకపోయినా ఎదటవాడిని చూడగానే అన్ని గుణింతాలు వచ్చేస్తాయి. ఏ గుణింతాలు తెలుసా? ఇంచుమించుగా తెలుగు అక్షరాలు 56 అయితే అందులో నుంచి ఒక 8 అక్షరాలు పక్కన పెట్టిస్తారు. ఎందుకంటే తరచుగా ఎవరు వాటిని వాడరు అనేసి అని చెప్పి ఆ ప్రక్కన పెట్టేసినటువంటి అక్షరాలు కూడా వాడేస్తాం మనం. దేనికి? మంచి రీతితోటి మంచి మాటలు రాయడానికి కాదు, సహోదరుని దూషించడానికి, నీ పొరుగు వాడిని దూషిస్తూ మాట్లాడడానికి. దీనికి ప్రేరేపణ ఎక్కడుంది? తలలో. అందుకంటాడు, తల మొదలుకొని అరికాలు వరకు ఏమాత్రం కూడా మీరు స్వస్థత లేకుండా బ్రతుకుతా ఉన్నారు. ఎక్కడ చూసిన గాయాలు, దెబ్బలు. ఎవరు కొట్టలేదే, చాలా బాగున్నాం, కానీ పాపం అనేటువంటి దెబ్బలు మన నిండా ఉండిపోయింది. పాపం అనేటువంటి ఆ పాపము ద్వారా వచ్చేటువంటి ఆ గాయాలు, చెడు కార్యాలు అన్నీ కూడా మన నిండా ఉండిపోయినాయి. అవట చూడండి, అక్కడ అంటాడు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన. అంటే ఏ ఆయింట్మెంట్ కూడా రాయింది దానికి. మనం అర్థమైందా మీకు? ఓపిక లేకపోయినా కానీ బలం తెచ్చుకొని పెడతాం ఎవరిని కనపడితే. తిండి తినకపోయినా సరే గమనించాలి. ఇక దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేసేటువంటి వాడు అదే పంట కోస్తాడు. అందుకే అంటాడు గలతీ సంఘానికి రాస్తూ 6:7 మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు పరిశుద్ధత విత్తావా? పరిశుద్ధతను నీ పంటగా కోస్తావు. నీ కుటుంబానికి అది అందుతుంది. నీ పాపాన్ని విత్తావా? ఆ పాపమే నీ కుటుంబానికి కూడా అంటుకుపోయేటువంటిదిగా
మరి కనపడతా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తల మొదలుకొని అధికారుల వరకు కూడా స్వస్థత లేకుండా బ్రతుకుతున్నటువంటి మనలాంటి వాళ్ళం ఏం చేయాలి? ఇలాంటి మాటలు చెప్తే, అయ్యా మేము 5 ఏళ్ల క్రితం రక్షణ పొందామండి, బాప్తిసం కూడా తీసుకున్నామండి, బలలో పాలు పంచుకుంటున్నామండి, మందిర పరిచర్యలో ఉంటామండి. కానీ దేవుడు ఆ భూతద్దం పెట్టి పరీక్ష చేసినప్పుడు ముందు తలలోనే కనపడుతుంది ఆయనకి. పరిచర్య చేసేవాడైనా, బలలో పాలు పంచుకునేవాడైనా, వాక్యం చెప్పేవాడైనా ఆయన మనల్ని ఎక్కువ పరీక్ష చేస్తూ ఉంటాడు. పౌలు గారు అంటాడు, మీరు నా పత్రికలు అంటా ఉన్నాడు విశ్వాసాన్ని. ఒక సంఘానికి లేఖ రాస్తూ, మీరు నా పత్రికలు, మన రోడ్డు మీద వెళ్తా ఉన్నామంటే ఆయన ఎలా నడుస్తున్నాడు, ఆమె ఎలా చూస్తుంది, ఎటువైపుకి వెళ్తుంది, మాట్లాడేటప్పుడు నోటి శుద్ధి ఎలాగుంది, పని చేసేటప్పుడు నమ్మకత్వం ఎలాగుంది, ఇవన్నీ ఆయన గమనించేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే విశ్వాసం అనేటువంటి ఒక పూత పెట్టుకొని మనం అనేక రకాలైనటువంటి దోషణలు చేస్తూ ఉంటాం. పొరుగు వాడిని, చివరికి దేవదోషణ కూడా చేసేటువంటి వారుగా ఉంటాం. అలాంటి వారి కొరకు ఇర్మియా గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యంలో, 33వ అధ్యాయం 3వ వాక్యంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చిదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను తెలియజేయటము. ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నదో తెలుసా? నీకు ఇబ్బంది వచ్చిందా, నాకు మొరపెట్టు. నీ శత్రువుతోటి లేకపోతే నీ పక్కవాడితోటి నీకేమైనా ఇబ్బంది కలిగిందా, నాకు మొరపెట్టు. నీకు ఎవరైనా నిన్ను ఏమైనా గాయపరిచే మాటలు మాట్లాడారా, నాకు మొరపెట్టు. నీకు నువ్వుగా ఏది కూడా నిర్ణయం తీసుకోవద్దు. తీర్పు తీర్చడం మన పని కాదు. మనందరికీ తీర్పు తీర్చేటువంటి వాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఇర్మియా గారు చెప్తా ఉన్నాడు, మీకున్నటువంటి ప్రతి కష్టం నిమిత్తం, ప్రతి ఇబ్బంది నిమిత్తం మీరు ఆయనకు మొరపెట్టండి. అందుకే అంటాడు, దేవా నా ప్రార్థన ఆలకించు అంటా ఉన్నాడు దావీదు గారు. నా ప్రార్థన ఆలకించు, నాకు జవాబు దయచే అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి తగ్గింపుతో కూడినటువంటి ఆ ప్రార్థన ఆయన చేస్తా ఉన్నాడు. మరి అలాంటి ప్రార్థన చేసేటప్పుడు ఒక మాదిరి ప్రార్థన కూడా చెప్తా ఉన్నాడు ఇర్మియా గారే. చూడండి ఒకసారి 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14-17 వాక్యాల్లో, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుదును. 17వ వాక్యాన్ని, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయదుర్గము, నాకు ధైర్యము పుట్టించుము. దేవుని యొక్క వాక్కు ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేసింది. ఇవాళ మనందరం కూడా మరి ఇశ్రాయేలు దేశంలో లేకపోవచ్చు, కానీ రేపు వాళ్ళతో పాటుగా ఆయన తీర్పు తీర్చడానికి వచ్చేటువంటి ఆ సియోను పర్వతం మీద యెరూషలేము పరిశుద్ధ పట్టణాన్ని చూడడానికి అర్హత ఇచ్చాడు దేవుడు మనకి. మీరేం డబ్బులు పెట్టుకుని వెళ్ళక్కర్లే. మనం చనిపోయిన తర్వాత 2వ రాకడలో ఆయన వచ్చిన తర్వాత మన అందరిని ఎక్కడ తీసుకుపోతాడు? ఆ దేశానికే తీసుకుపోతాడు. అక్కడే మనకి శ్రేష్టమైనటువంటి నివాసాలు ఇస్తాడు. ఈ మధ్య అమెరికాలో ఈ శాస్త్ర పరిశోధన చేసేటువంటి ఒక గొప్ప సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు నాసా. నాసా అని అంటారు దాన్ని. ఈ నాసా అనేటువంటి ఆ సంస్థ వాళ్ళకట ఈ శాటిలైట్స్ నుంచి కొన్ని ఫొటోస్ వచ్చినాయట, ఎక్కడో పైన ఉన్నటువంటి ఆకాశం నుంచి. ఇంతవరకు భూప్రపంచం మీద ఎక్కడా చూడనటువంటి గొప్ప కట్టడాలు కనపడతా ఉన్నాయట. అక్కడ గొప్ప కట్టడాలు. ఈసై కూడా చెప్పాడు, నేను ఇక్కడ మీతోటి ఉంటే మీకు నా యొక్క పట్టణం కనపడదు. మీకు నివాసాలు కావాలని అంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరం ఏకీభవించి మీకు నివాసాలు కడతాం. అయితే నేను లేనప్పుడు మీకు పరిశుద్ధాత్మను మీకు ఆదరణకర్తగా ఇస్తా ఉన్నా. మనం ఒక సంగతి గమనించాలి. దేవుడైన యెహోవా జాలి కలిగిన వాడు. ఆదాము పాపం చేస్తే కానీ దానికి దారి చూపించాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు స్వయంగా మరి ఆయనే మనందరి పాపముల కొరకు మరణించి తన ప్రాణాన్ని తన రక్తాన్ని ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు చూసారా, ఆయన పట్టుకుంటే కూడా పాపిష్టుడు ఎవడను పట్టుకుంటే కూడా షాక్ కొడుతుంది, జాగ్రత్త. ఎందుకంటే పరిశుద్ధాత్మను దూషించే వాడికట ఈ తరములో కానీ రాబోయే తరములో కానీ
ఏమి క్షమాపణ ఉండనే ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా ఒక మార్గాన్ని చెప్తా ఉన్నాడు. ఏమిటి ఆ మార్గం? ఒక ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఏమిటి ఆ ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు? నీకు ఆపత్కాలంలో ఎవరిని అనుకోవాలి? మణికుమారి నిజంగానే ఆమె చెప్పినటువంటి ఆ యొక్క ఆ హిస్టరీ, కేస్ హిస్టరీ అంతా చూస్తే భయం వేస్తూ ఉంటుంది. దేని గురించి అయినా ఇబ్బంది వస్తే మనం కొంచెం తగ్గించుకోవచ్చు అనుకుంటాం, కానీ సరే గుండెకి వస్తే ఎవడేం చేయలేడు, ఒకేలా అయిపోయింది. కానీ కిడ్నీకి వస్తే కనుక అది చాలా వేదనకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది దేవుడు ఆమెను ప్రేమించాడు, ప్రేమించి ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. నిజమే, సంఘం అంతా కూడా ఏకీభవించి 2 నిమిషాలు ప్రార్థన చేసేవాడు చివరి ప్రార్థన ముందు. తర్వాత బుధవారం ప్రార్థనలో చేసేవాడు, శుక్రవారం ప్రార్థనలో చేసేవాడు. ఆ ప్రార్థనలు, ఆ కుటుంబీకులు కలిగినటువంటి ఆ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఆపద వారి మీదకు రాకుండా మరి ఆయన మరి చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన కాలంలో ఎవరైనా తప్పు చేస్తేనటండి ఇంకా డిలే లేదు. ఆదాము తప్పు చేయగానే దేవుడు ఏం చేశాడు? పొమ్మన్నాడు. ఇంకా అదే పరిస్థితి ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క మోషే కుటుంబంలో ఎంతమంది అండి? వాళ్ళు 3 కుటుంబం వచ్చేస్తుందా? అమ్మా నాన్న అవుతా 5. తండ్రి పేరు ఏంటి చెప్పాలి? తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యెకెబెదు. వాళ్ళిద్దరు కూడా లేవీయులు. చాలా మంచి కుటుంబం, దైవభయం కలిగినటువంటి కుటుంబం. 3 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. వారిలో పెద్ద సంతానం ఎవరు? మిరియాము. 2వ వాడు అహరోను, 3వ వాడు మోషే. మిరియాము మరి ఈ కుటుంబం ఎంతో ప్రేమ కలిగినటువంటిది. తన తమ్ముడి యొక్క ప్రాణం కొరకట ఆ పొరుగు దేశంలో ఉండి ఎంతగానో తప్పించినటువంటిదిగా ఉండి అతని ప్రాణాన్ని కాపాడుకున్నటువంటిదిగా ఉంది. అహరోను ఆ యొక్క అక్క చెప్పినటువంటి మార్గంలో జాగ్రత్తగా నడిచేవాడు. చివరివాడు మోషే. వాళ్ళిద్దరునేమో ఒకరికొకరు చెప్పుకొని తల్లిదండ్రుల మార్గంలో వాళ్ళు నడుస్తుంటే, మోషే దేవుని మార్గంలో నడిచాడు. ఎవరి మార్గంలో నడిచాడు? దేవుని మార్గంలో నడిచాడు. కాబట్టి 6 లక్షల కంటే ఎక్కువైనటువంటి కాల్బలము కలిగిన ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటువంటి ఆధిక్యత ఆయన తెచ్చుకున్నాడు. సరే, మోషేకు వివాహమైంది. మిరియాము కూడా కుటుంబీకురాలే, అహరోను కుటుంబీకుడే, బిడ్డలున్నారు, సంతోషంగా ఉన్నారు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా మరి ఆయన సిప్పోరా తర్వాత ఒక కూషు దేశపు స్త్రీని, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వాక్యం, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను. అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి. కారణం ఏంటో తెలుసా? కూషు దేశస్తులు అంటే ఆఫ్రికాలో వాళ్ళు అంటే నల్లగా ఉంటారు. ఇక్కడ నల్లగా వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏమనుకోకండి, ఈ చరిత్ర చెప్తున్నాను నేను ఇక్కడ. కూషు దేశపు వాళ్ళు, ఎందుకు కూషు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు నల్లగా ఉంటారంటే, సూర్యుడు భూమి అక్కడ తూర్పున ఉదయించేటప్పుడు మన వరకు రావాలంటే 8 నిమిషాలు టైం పడుతుంది. అంత దూరంలో ఉంటాడు సూర్యుడు. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడు మనం చూస్తా ఉన్నామంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 8 నిమిషాలు టైం పడుతుంది. ఎందుకు? ఇలా ఏటవాలుగా రావాలి సూర్యకిరణాలు. కానీ ఆఫ్రికా దేశం ప్రపంచానికి మధ్యగా ఈ ప్రక్కగా ఉండటం వల్ల 12 అయిందంటే ఇంచుమించుగా సంవత్సరంలో 3 వంతుల భాగం అంతా కూడా వాళ్ళకి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది టెంపరేచర్. ఆ వేడి వల్ల వాళ్ళ శరీరం అంతా కూడా నల్లగా మారిపోద్ది. మన శరీరాన్ని కాపాడడానికి కొన్ని గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు ఏమవుతాయంటే ఎండలోకి వెళ్ళామనుకోండి మనం, అవి చక్కగా అలా వెడల్పుగా అవుతాయి. వెడల్పుగా అయ్యి ఆ ఎండ నుంచి మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. అదే బాగా తెల్లగా ఉన్నవాడిని, కాస్త రంగు బాగా తక్కువ ఉన్నవాడిని ఇద్దరిని 1 కిలోమీటర్ ఎండలో నడిపించామనుకోండి,
ఈ రంగు తక్కువ ఉన్నటువంటి వాడు హ్యాపీగా నడిచేస్తాడు. ఎందుకంటే శరీరం మీద ఎవరున్నారు? కాపుదల ఉంది అక్కడ. ఈ కాపుదల ఉండటం వల్ల వాళ్ళు ఎంతైనా నడుస్తారు. అందుకే ఎడారి ప్రాంతంలో కూడా వాళ్ళు తేలిగ్గా నడుస్తారు. వాళ్ళ శరీరాలు సన్నగా ఉంటాయి. అంటే తర్వాత కొంచెం ప్రక్కకుండేటువంటి వాళ్ళు బాగా తింటారు, అది వేరే సంగతి. ఈ భూమధ్యరేఖకి మధ్యలో ఉండేటువంటి వాళ్ళు నిటారుగా వాళ్ళ మీద సూర్యుడు పడతాడు. ఆ వేడికి వాళ్ళ తల వెంట్రుకలు కూడా ఎలా ఉంటాయంటే మనకులాగా ఎంత పెంచుకున్నా అందంగా ఉండదు. పైన ఒక చెప్ప పాలించినట్టుగా ఉంటుంది. ఒక వెంట్రుక పట్టుకొని చూస్తే ఒక్కొక్క వెంట్రుక ఇంచుమించుగా ఒక అడుగు పొడుగు వస్తుంది. అంటే వెంట్రుకలు కూడా ముడుచుకుపోయేంత వేడి ఉంటుంది అక్కడ. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆ కణాలని మెలనోసైట్లు అంటారు. ఈ మెలనోసైట్లు ఏం చేస్తాయి? ఎండలోకి వెళ్ళినప్పుడు వ్యాకోచిస్తాయి, నీడకు వచ్చినప్పుడు సంకోచిస్తాయి. అందుకే శరీర ఛాయి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు సంతోషంగా ఉంటారు. అమెరికా ఉన్నప్పుడు తీసుకొచ్చి మనతో పాటుగా 1 కిలోమీటర్ నడిపించాం అనుకోండి ఎండలో, ఇక పని అంతే, చర్మం అంతా పగిలిపోయి మళ్ళీ ఇండియాకి నేను ఇప్పుడు రానంటాడు. ఈ కూషు దేశపు స్త్రీ నల్లగా ఉందని మోషే 2వ వివాహం చేసుకున్నాడని వాళ్ళు ఏం చేశారట చెప్పాలి. మోషేకు విరోధముగా మాట్లాడి. మోషే ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళని వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారు? దూషించారు. ఆ దూషణ మాటలట మీరు ఇంటికి వెళ్ళాక 12వ అధ్యాయం అంతా చదవండి సంఖ్యాకాండంలో. ఆ దూషణ మాటలట దేవుడు విన్నాడటండి. ఆయన విని ఇంకేమీ లేట్లేదక 3 రండి అన్నాడు. ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి ఆ గుడారం దగ్గరకు 3 వచ్చారు. ఆయన మేఘం వచ్చిందంట, మేఘంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి మీరు చేసిన పని అంటే మాట్లాడేటువంటి అవకాశం లేదు. వాళ్ళు తప్పేంటో వాళ్ళకి తెలిసింది. వాళ్ళని శపించాడు దేవుడు. ఆ విని వెంటనే నేరుగా మోషేను అపహసించినటువంటి మిరియాము నొసట మీద ఏమొచ్చింది? వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఆ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు పాళ్యములు కనుక ప్రజలు నివసించేటువంటి ప్రాంతానికి పక్కనే దూరంగా ఉండాలి. మన కొత్త నిబంధనలో కూడా ఆ వ్యాధి కలిగినటువంటి వాళ్ళు యేసుప్రభు వెళ్తూ ఉంటే ప్రభువా మమ్మల్ని రక్షించుకుని యేసుప్రభు ఎదురుకొస్తూ ఉంటే వాళ్ళు వెనక్కి అడుగుతూ ఉంటారు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము దేవునికి విరోధంగా పాపం చేశాడు, బయటికి పోయాడు. కయ్యను దేవునికి విరోధంగా పాపం చేశాడు. అతని సంతానం అంతా కూడా గుడారాలు వేసుకుని తిరిగేటువంటి దేశజంబర బ్రతుకు వచ్చింది. ఇక్కడ మిరియాము తన తమ్మునికి ఎవరి తమ్ముడు మోషే గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మోషే సాత్వికుడు భూమి మీద ఉన్నటువంటి వారందరిలోకి కూడా నా ఇల్లంతటిలో కూడా నమ్మకంగా పనిచేసేటువంటి, నేనేం చెప్తే అదో చేస్తాడు, నన్ను అడిగి మాత్రమే చేస్తాడు. అంతటి గొప్ప దైవజనుడిని మీరు దూషిస్తారా అనేసి అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడిని యెహోవా ఆమెకు జబ్బొచ్చింది, గజగజలాడిపోయాడు అహరోను. ఆమె పరిగెత్తుకెళ్ళిపోయింది పాళెం నుంచి అవతలకి. వాళ్ళ ప్రయాణం అక్కడే ఆగిపోయింది. 8 దినాలు తెలుసా? ఆమె ఒక్క తప్పు చేసిన దాన్ని బట్టి 7 దినాలు ప్రయాణం ఆగిపోయిందట. 8 దినాలు. లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలు ఆ 7 దినాలు కూడా ఎక్కడికి ప్రయాణం లేకుండా వారు చేసినటువంటి తప్పును బట్టి అప్పుడు అహరోను మోషే దగ్గరికి వచ్చి ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమిటా ప్రార్థన అంటే, నా దేవా నా ప్రభువా ఈమెను బాగు చెయ్యి అంటా ఉన్నాడు. అహరోను కూడా మరి మోషేతో సమానంగా ఉన్నాడు కదా, కానీ దేవుడు అహరోనుకు ఆ స్థాయి ఇవ్వలేదు. దేవుడిని యెహోవా మోషే గురించి అంటాడు. ఏమన్నా తెలుసా? నేను మోషేతో ఎప్పుడు గూఢంగా మాట్లాడలేదు. ఇక్కడ అహరోను మిరియాములతో గూఢముగా మాట్లాడుతూ ఉన్నాడు మేఘములో నుంచి. కానీ మోషేతో నేను ముఖాముఖిగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడుతూ ఉంటాను. ఆ మాటలు చెప్తూ ఉండగానే ఆమెకు వ్యాధి వచ్చింది, బయటికి పోయింది. అహరోను వచ్చి మోషే దగ్గర వేడుకున్నాడు. మళ్ళా మోషే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు.
దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక దేవుని బిడ్డలారు ఏమిటా ప్రార్థన? 6వ వాక్యం చూడండి ఒకసారి. విషయం గురించి దేవుని యొక్క సాక్ష్యం. నా మాట వినుడి. 7వ వాక్యంలో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. 3వ వాక్యంలో మోషే భూమి అందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ఎంత గొప్ప ఆతిథ్యత ఇచ్చాడండి దేవుడట ఆదాముకి. ఏం తప్పెందుకు చేసావు ఆదామని అంటే, ఇదిగో నాకు భార్యగా ఇచ్చావు కదా, ఈవిడ తెచ్చింది అన్నాడు. ఆమెను అడిగితే సర్పాలను అంటే వాళ్ళకి జవాబు చెప్పేటువంటి సమయం అన్నా ఇచ్చాడు. కానీ దేవుని బిడ్డగా ఉన్నటువంటి దేవుని సేవకుడైన మోషేను దూషించిన దానిని బట్టి జవాబు కూడా లేదండి. ఆ మాట చెప్పాడు, మేఘం వెళ్ళిపోయింది. వెంటనే ఏమొచ్చింది? జబ్బు వచ్చేసింది, దూరపరచబడింది, మరలా తిరిగి వచ్చింది, ప్రార్థన కోరాడు. ఇంకా ఇంటికి వెళ్ళాక ఒకసారి చదవండి అంతా. ఈ ప్రార్థన మరి ఎలా చేస్తా ఉన్నాడో చూడండి ఒకసారి. మోషే ఎలుగెత్తి 13వ వాక్యం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. మనం మొరపెడతాం అలాగా. మన చెల్లో అక్కో లేకపోతే మన అన్నయ్యో ఎవరైనా మనకి ఏదైనా తప్పు చేశారనుకోండి, మనకు రావాల్సింది ఇవ్వకుండా చేశారనుకోండి, దేవా ఆయన క్షమించయ్యా అని ప్రార్థన చేసేవాడు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులెత్తుతారా? మీ అందరికీ నిండా వందనాలు. చెయ్యమని ఒప్పుకున్నారు. ఇది నిజం, చెయ్యం, ఎవరు చెయ్యం. కానీ మోషే అలా అంటలేదు. చూడండి, ఆమెను బాగు చెయ్యి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే మనకు జబ్బు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 27వ వాక్యంలో చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 27వ వాక్యంలో, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను, తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. ఇక్కడ ఈ సందర్భం మార్కు సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది. మార్కు గారేమో ఒక చరిత్రకారుడు, అందుకని ఇందాక మార్కు సువార్త చదివించాను. జరిగింది జరిగినట్టుగా, చూచినట్టుగా రాస్తాడు. మరి లూకా గారు ఎందుకు మార్చాడు? లూకా గారు ఒక వైద్యుడు, ఆయన వైద్య వృత్తి చేసేవాడు కాబట్టి ఆ జబ్బుకు ఏదైతే మందు పడిందో అంతవరకే చక్కగా విపులీకరించాడు ఆయన. అయితే ఇక్కడ అంటాడు మార్కు సువార్తలో, వెనక నుండి వస్త్రపు చెంగు ముట్టింది. ఎందుచేత వెనక నుంచి ముట్టింది? ఏం ముందుకు రావచ్చు కదా, అందరితో పాటుకి భుజము ఏదో తగిలించేసుకోవచ్చు కదా, చేయలేదు. ఆమె తనలో ఉన్న పాపం ఏంటో ఆమెకు తెలుసు. పాపం ఉన్నటువంటి వాడు పరిశుద్ధుని ముందట నిలవబడడానికి అర్హత లేదు. అందుకే ఆ యొక్క అహరోను మిరియాముల ముఖాన్ని చూడలేదు. ఆయన మేఘముల నుంచే స్వరం ద్వారా మాట్లాడి వెళ్ళిపోయాడు పైకి. కానీ మోషే సాత్వికుడు, నమ్మకస్తుడు, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వాడు. ఇక దేవుని బిడ్డలారా, ఆమె తనలో ఉన్న పాపం ఏంటో తెలుసుకుంది. అనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపం తనలో ఉంది. ఆ పాపానికి వచ్చినటువంటి జబ్బు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. మార్కు సువార్తలో చాలా విపులంగా రాస్తూ ఉంటాడు. ఆమె ఎంతో మంది వైద్యులను కలిసింది, కానీ ప్రయోజనము లేదు. కానీ యేసుని గురించి విన్నది, యేసు ఉన్న చోటకు వచ్చింది, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు వెనక నుంచి ముట్టుకుంది. మన అదే అధ్యాయంలో పాపాత్ములు అయినటువంటి స్త్రీ గురించి కూడా చెప్తా ఉన్నాడు. ఆమెట యేసు పాదాలకు వెనకాల వచ్చి ఆ పాదాలను శుభ్రంగా కన్నీటితో కడిగి అత్తరితోటి దాన్ని తన తల వెంట్రుకలతో తుడిచి అత్తరితో అభిషేకించింది. అనగా పాపము చేసినటువంటి వాడు పరిశుద్ధుని ఎదుట నిలవబడ్డానికి అర్హత లేదు. అందును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె వెనక నుంచి వచ్చి ముట్టుకుంది. అలా వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే ఆమె రక్తధార కట్టేసింది. వైద్యులందరికంటే కూడా పరమ వైద్యుడైన, ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయనే. ఆ వెంటనే ఆయన అంటా ఉన్నాడు ఏమనంటే, ఆయన అంటున్నాడు ఏమని తెలుసా? నన్ను ముట్టుకున్నది ఎవరు అన్నాడు. అందరిలోకి పెద్ద పెద్ద
పేతురు గారు అన్ని విషయాలు ముందుగా మాట్లాడతాడు. ఒకవేళ ఏదైనా అవసరం ఉందా పేతురు గారు నువ్వు వెళ్ళి మాట్లాడని తోసేస్తే ఉండదు పాపమైంది. ఆయన మాట్లాడతాడు, ఏమని, అయ్యా ఇంతమంది జనసమూహం ఉన్నారు కదా, ఎవరు ముట్టుకున్నారో ఎవరు తెలుస్తుంది అయ్యా నీకనంటే, లేదు నాలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళిపోయింది. ఆయనలో ప్రభావం బయటికి వెళ్ళకపోతే ఆయనకు స్వస్థత లేదు. ఆయన రక్తము కార్చకపోతే నీకు నాకు ఇవాళ రక్షణ లేదు. ఆయన మన కొరకు గాయపరచబడకపోతే మన గాయాలేమీ కూడా మానలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గురించి విన్నది, ఆయన ఉన్న చోటకు వెళ్ళింది, ఆయనను ముట్టింది, ఆయనలో ఉన్నటువంటి ప్రభావాన్ని ఆమెలోకి ఎక్కించుకుంది. అవి వెంటనే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. అక్కడ ప్రభువు చక్కటి మాట అంటాడు, చూడండి ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం 48వ వాక్యంలో, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. స్వస్థతే కాదండి, స్వస్థతే కాదు, కొట్టించాడేంటిది సమాధానం. ఈ లోకంలో అనేక మంది సమాధానం లేక బ్రతుకుతూ ఉంటారు. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకో తెలుసా? మనం ఎంత పాపం చేసినప్పటికీ కూడా, ఒక్కసారి లూకాసు వార్తలోని 47వ వాక్యాన్ని కూడా చదవండి. పై వాక్యం, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన సాగిలపడి తాను ఎందు నిమిత్తమో ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపరచబడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట. ఈవేళ మణికుమారి చేసే పని అదే. తనకు వచ్చినటువంటి ఆ వ్యాధిని దాచుకుని నేను బాగుపడ్డాను కదా అని అనుకోలేదు. నేను కోల్పోయినటువంటి దాన్ని దేవుడు నాకు మరలా ఇచ్చాడని తన యొక్క బంధువులతోటి, తన కుటుంబీకులతోటి, తన సంఘస్థులతోటి, తనకు తెలిసిన వారితోటి, అందరితోటి ఈ సంతోషాన్ని మరి పంచుకున్నటువంటిదిగా ఉంది. అదే మన జీవితంలో మనకు దొరికేటువంటి సమాధానం. ఆ సమాధానం మరి మనం పొందాలనంటే ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఎక్కడున్నాడైనా అమ్మా, మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంచుకోవాలి? ఈ మధ్యలో ఉంచేసి మనం ఎన్ని వదిలేసి వెళ్ళిపోదామా? మన హృదయంలో ఉంచుకోవాలి. కారణం, ఈ దేహము దేవునికి ఆలయం. ఈ ఆలయం, దేహం అనే ఆలయంలో ఆయనని కనుక నువ్వు జాగ్రత్తగా ఉంచుకోగలిగితే ఏ వ్యాధి నీ జోలికి రాదు, ఏ లోకస్తుడు నీ మీదకు రాడు. ధైర్యంగా, యోగ్యురాలుగా మరి జీవించగలుగుతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.